మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ను రాజమండ్రి పోలీసులు అడ్డుకున్నారు. ఆకివీడిలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. దానిపై స్పందించేందుకు భీమవరం వెళ్లి ప్రెస్ మీట్ పెడతానన్న హర్షకుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రి నుంచి బయలుదేరిన హర్షకుమార్ను సిటీలోనే పోలీసులు అడ్డుకుని హర్షకుమార్ నివాసానికి తరలించారు. సుమారు 2 గంటలకు పైగా హై డ్రామా నడిచింది. నమస్కారం. మళ్ళీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. బహుశా భారతదేశంలో నన్ను చేసినన్ని హౌస్ అరెస్టులను ఎవరిని చేసి ఉండరేమో. ఏ గవర్నమెంట్ వచ్చినా వెంటనే ఏదన్నా ఎక్కడన్నా గొడవ జరుగుతుంటే ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే హౌస్ అరెస్ట్. భీమవరంలో దగ్గర ఆకివీడులో గొడవ జరిగింది. అక్కడ శ్రీరామనవమి రోజున డిప్యూటీ స్పీకర్ గారు రాముడి విగ్రహానికి దండ వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత గొడవ జరిగిందని చెప్పి కేంద్ర మంత్రి వారు కూడా చెప్పారు. అదే సంగతి నాకు తహసీల్దార్కి నేను ఫోన్ చేశాను. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంతకుముందు నైట్ నాకు ఫోన్ చేశారు. ఏం జరిగిందో ఏంటో ఎంఆర్ఓ గారికి కరెక్ట్గా తెలుస్తుందని నేను ఆయనకు ఫోన్ చేసినప్పటికీ అందరూ వెళ్ళిపోయారండి, ఎటువంటి గొడవ జరగలేదని చెప్పాడు. దాని తర్వాత గొడవలు జరిగినట్టు కొట్టుకున్నట్టు వార్తలు వచ్చినాయి. దాని తర్వాత ఇరు వర్గాలకి కూడా దెబ్బ తగిలినట్టు కొంతమందిని హాస్పిటల్లో ఇరు వర్గాలని వేసినట్టుగా వచ్చినాయి. సరే, ఏం జరిగిందో ఒక వర్షనే వస్తుంది, వన్ సైడ్ వర్షన్ వస్తుంది. అంటే డిప్యూటీ స్పీకర్ గారు వైపు వర్షన్ వస్తుంది, ఈ దళితుల వర్షను అసలు ఏం జరిగింది ఏంటి అన్నది వాళ్ళ వర్షన్ ఏం రావట్లే. అంతా వన్ సైడెడ్. వాళ్ళని 57 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసు కూడా 57 మంది మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ అంటే బెయిల్ ఇవ్వని సెక్షన్ పెట్టారు. 57 మంది మీద ఒక 3 ఇన్పేషెంట్ కింద గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అవతల వర్గం వాళ్ళు జనసేన కార్యకర్తలు అనుకుంటా, మరి ఎవరో మనకు సరిగ్గా తెలియదు. దానికి 3 కొట్టడానికి పోనీ ఏమన్నా చాలా డేంజరస్ ఏమన్నా గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయంటే ఏం లేవు, చిన్న దెబ్బలే అని చెప్పారు. అంత దానికి ఇంత 57 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ పెట్టడం అన్నది నాకెందుకో న్యాయం కాదేమో అని అనిపించింది. సరే, ఇంకోటి ఏంటంటే సాయంత్రం మధ్యాహ్నం మార్నింగ్ 11-12 మధ్యలో గొడవ అయితే సాయంత్రం పోలీసులు ఆ గ్రామం మీద పడి దొరికినవాడిని దొరికినట్టుగా పట్టుకుపోయారట. అప్పటికే ఆ విలేజ్ అంతా కూడా బిక్కుమంటూనే ఉంటున్నారు, ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో అని భయంగానే ఉంటున్నారు. అందులో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద పడిపోయి పోలీసులు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 21 మంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఉన్నారు. గొడవ జరిగిన వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. మరి గొడవ జరిగిందా ఎంత పెద్దగా మామూలుగా తోసుకుని ఉంటారు, దాన్ని పెద్ద చిలవలు పలవల కింద చేసి ఒక 2-3 కొట్టుకుని ఉంటే ఉండొచ్చేమో, కానీ టెక్నాలజీ సర్దేసి ఉండొచ్చు. దాన్ని చాలా పెద్దది అని కింద చిత్రీకరించి ఇట్లాగా గ్రామం మీద పడి ఇంతమందిని పట్టుకెళ్ళిపోవడం, చాలామంది రహస్యంగా తలదాచుకుని అబ్స్కాండ్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు. రామాలయం కడతామని చెప్పారు. ఖచ్చితంగా రామాలయం ఇక్కడ నిర్మించి తీరుతామని. నిర్మించండి, నిర్మించి ముందు వాళ్ళని కూడా ఒప్పించండి. ఇప్పుడు రామాలయం అంటే ఇప్పుడు రాముడు అంటే దేవుడి కింద భావిస్తారు అందరూ. ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయండి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇక్కడ పోలేరమ్మ గొంతాలమ్మ అమ్మవారు ఉంది. గొంతాలమ్మ అమ్మవారు అంటే ఆవిడ హిందూ దేవతే. అందులో ఇంతకుముందు గ్రామాల్లో ఇంతకుముందు పరిస్థితులు ఎలాగ ఉండే అంటే ప్రతి గ్రామంలోనూ ఒక దేవతని పూజించుకునే అలవాటు ఉండేది. అది రిలీజియన్ కూడా ఆ జాతరలకు అడ్డు ఉండదు. అది క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, అందరూ కలిసి
ఆ గ్రామ దేవతకి జాతర చేస్తూ ఉంటారు. ప్రతి ఊర్లో చాలా ఊళ్ళలో ఆ జాతరకి ఎక్కడెక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, ఒక్కోసారి 10 సంవత్సరాలకు కూడా చేస్తారు జాతర. ఆ గ్రామాన్ని అమ్మవారు కాపాడుతుందని. కాబట్టి అక్కడ ఒక కమిటీ వేసి కూర్చోబెట్టి మాట్లాడుకుని కావాలంటే గొంతాలమ్మకి ఒక రూమ్ కట్టవచ్చు, రాముల వారికి ఒక రూమ్ కట్టవచ్చు. పెద్ద సమస్య కాదు అది. పంతాలు పట్టింపులకు వెళ్ళే సమస్య కాదు. చాలా ఈజీగా పరిష్కరించుకోవాల్సింది. ఈ కులాలు మతాల మధ్య గొడవ పెట్టేయడం ఇది అంత బాలే. పైగా వాళ్ళని నిర్బంధించి ఆ ఊరిలోంచి బయటకు రాకుండా, ఆ ఊరికి ఎవరు వెళ్లకుండా 144 సెక్షన్ పెట్టి చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది గవర్నమెంట్. సరే పాపం వాళ్ళు ఏ రకంగా ఉన్నారో ఒకసారి మనం భీమవరం వెళ్దాం, భీమవరానికి వాళ్ళని రమ్మందాం. ఆకివీడికి వెళ్ళడం మనం ఇప్పుడు వెళ్తే అది మంచిది కాదు. ఎందువల్లంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. కాబట్టి నేను మార్నింగ్ భీమవరం బయలుదేరాను. భీమవరం బయలుదేరేటప్పుడు ఒక ఆయనకి చెప్పాను, ఒక అడ్వకేట్కి వస్తున్నాను అని చెప్పాను. వెళ్ళాను. వెళ్ళేటప్పటికల్లా క్వారీ మీద అడ్డుకున్నారు పోలీసులు. అడ్డుకుని వెనక్కి తీసుకొచ్చారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. సరే హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం వల్ల నాకు పోయేది వచ్చేది ఏం లేదు. కానీ ముందు అక్కడ వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వండి, వాళ్ళ వర్షన్ ఏదో బయటకు రానివ్వండి. అంతేగాని ప్రభుత్వం ఇలాగా దళితులను అణిచివేయాలి అన్నది ఆ వాదన తప్పు. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, మీకు ఓట్లు వేయలేదనే కదా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు అని చెప్పేసి వాళ్ళందరినీ ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి పోనీ వాళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి వచ్చాడా? జగన్ పార్టీ వచ్చిందా? ఆ పార్టీ కూడా రాలేదు. ఇక్కడ జరుగుతున్న దళితుల మీద జరుగుతున్న దాడులు, మొన్న కుందాలపల్లి కానీ ఎక్కడ జరుగుతున్నా కానీ ఎవరికి బిట్వీన్ బిఎస్ జనసేన అండ్ వైసీపీ. వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళు కనీసం మాట్లాడలేదు ఎక్కడ కూడా. దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటుంటే ఈ దళితులందరూ ఆ వైసీపీ పార్టీకి మరి ఒక ఓటు బ్యాంక్ కింద ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు. ఎక్కడైనా సరే ఇదే తంతు. నేను వాళ్ళ రెస్క్యూకి నేను వెళ్తున్నాను. మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి. దళితులందరికీ చాలా స్కీములు తీసాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మనల్ని వాళ్ళు ఓటు బ్యాంక్ కింద చూస్తున్నారు తప్పితే అధికారంలో మీకు భాగస్వామ్యం ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఆయనకి లేదు. ఆయనకి మీ తరపున సపోర్ట్ చేస్తే హిందూ ఓట్లు పోతాయేమో అన్న ఒక భావనలో ఉన్నాడు తప్పితే మరి ఇంకోటి ఏం కాదు. కాబట్టి మీరు ఆలోచించుకోండి దళితులందరూ. ఒకసారి ఆలోచించుకుంటే మీకే నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం వల్ల నాకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. మీ గురించి నేను న్యాయం గురించి పోరాడతాను. దళితులా లేకపోతే కాపులా లేకపోతే ఎవరో అని కాదు. నేను ఒక బ్రాహ్మణ్ కుటుంబం గురించి వాళ్ళకి న్యాయం చేయాలని 48 రోజులు జైల్లో ఉన్నాను నేను. వాళ్ళు ఏం దళితులా? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని అన్యాయంగా అక్రమంగా జడ్జి గారు ఒక ఆయన బలవంతంగా ఖాళీ చేయించడానికి పూనుకుంటే నేను అడ్డు నించున్నాను. అది కక్ష పెట్టుకుని 48 రోజులు జైల్లో పెట్టారు జగన్ ప్రభుత్వం జడ్జి గారు కలిసి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా నేనేదో దళితులకి సపోర్టింగ్గా నాది ఎవరికి అక్రమం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా వెళ్ళే మనస్తత్వం. ఇప్పుడు మనస్తత్వం కాదు అది. నేను ఉద్యోగం విద్యార్థి దశ నుంచి ఉన్న మనస్తత్వం. కాబట్టి ఆ విధంగా నేను ఎప్పుడైనా ఎవరి మీద ఎక్కడ దాడి జరిగినా వెళ్తాను. నేను ఖచ్చితంగా 100% వెళ్ళి నేను వాళ్ళకి బాసటగా ఉంటున్నాను. అన్యాయమైన వాళ్ళకి, అక్రమంగా బాధలో పడుతున్న వాళ్ళ గురించి వెళ్తాను. కాబట్టి మీరు ఒకసారి మీ దళితులు కూడా మీరు ఆలోచించుకోండి. ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరికి మీకు రెస్క్యూకి వస్తున్నారు అన్నది ఆలోచించండి. థ్యాంక్ యూ.